ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందరము స్తోత్రములు. ప్రభా, నీ సన్నిధులు ఇప్పుడు వరకు పాటలతోనూ వాద్యములతో నిన్ను మహింపచ్చున్నాము. నీకు వందరము స్తోత్రములు. ప్రభా, నీ సన్నిధులు ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రభా, నీ మాటలు వినటానికి ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నాయన బిడ్డలో తెలివిని జ్ఞానమును వివేచన మీద దయచేయము. వినే మనసు, గ్రహించే మనసు, అర్థం చేసుకునే హృదయాలను మీరు తెరువము ప్రభా. అల్లరికర్తకి స్థానము లేకుండా క్రమముగా మర్యాదగా సక్రమంగా జరిగేటట్లుగా మీరు సహాయం చేయము. నీ సన్నిధిలో ఈ దూరశ్రేణి యంత్రము ద్వారా వినుచున్న వారు కూడా నీ సన్నిధిలో ప్రభా వాక్యం వైపు నిలిచి ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి, మీ దీవించి, మీ తోడుగుండమని, కాపుదల ఖాయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. దేవుని సన్నిధిలో ఈ వ్రాయబడిన యొక్క ఈ మాటలను మనము చూచినప్పుడు దేవుని సన్నిధిలో ఈ 9వ వచనములో 7 అంశములు కనబడుతున్నవి. సహోదరి అనబడినది ఒక అంశము, ప్రాణేశ్వరి అనబడినది 3వది హృదయము, 4వది వశపరుచుకుంటము, చూపు, హారములు. ఇవి ఈ 9వ వచనములో ఉన్న యొక్క భాగములుగా కనబడుతున్నవి. దేవుని సన్నిధిలో ఇక్కడ వ్రాయబడిన యొక్క ఈ మాటలను మనము చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ మొదటి యొక్క పాదము అంటే నా సహోదరి ప్రాణేశ్వరి. ఈ పాదమును మనము చూద్దాం. సహోదరి అనగా అర్థము అక్క లేక చెల్లెలు అని అర్థము. ప్రాణేశ్వరి అనగా అర్థము భార్య లేక ప్రియురాలు అని అర్థము. సహోదరిని పట్టుకుని ప్రాణేశ్వరి అని సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ మాట విషయంలో మనము చూస్తే చాలామంది ఈ పరమగీత గ్రంథములో రాయబడిన మాటల్లో అవి ప్రేమ కావ్యమని చెప్పి మాట్లాడుతూ దాని గూర్చి
ఎవరు కూడా ఆలోచన చేయరు పరమగీత గ్రంథమును గురించి. అది ప్రణయ కావ్యముగా వర్ణిస్తూ ప్రియుడు ప్రియురాలు సంబోధించిన మాటలుగా వర్ణిస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ దానిలో ఉన్న భాగాలు, దానిలో ఉన్న యొక్క మాటలను అది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించున్నాడో అవి తెలియాలంటే ఆత్మతో దానిని గ్రహించగలిగిన వారుగా ఉండాలి. ఎందుకనంటే పచ్చకామెర్లు వచ్చిన వాడికి ఎట్లా ఉంటుంది? లోకమంతా కూడా పచ్చగానే కనబడుతున్నది. పాపములో ఉన్నవాడు జీవించేవాడికి కూడా పాపపు యొక్క ఆలోచనలే వస్తాయి. దేవుని సన్నిధిలో ఇక్కడ వ్రాయబడిన యొక్క ఈ మాటలను మనము పరిశీలన చేద్దాం. ఎందుకనంటే సహోదరి అనే యొక్క మాటను ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావటానికి, ఆ ప్రాణేశ్వరి యొక్క అనుభవంలో వచ్చేవారు ఏమై ఉండాలంటున్నాడంటే 7 మెట్టులు కనబడుతున్నవి. ఆ 7 మెట్టులు ఏమిటో, ఆ 7 మెట్టుల యొక్క అనుభవం ఏమై ఉన్నదో మొదటగా సహోదరిని గూర్చి మనము ధ్యానము చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, సహోదరిని వివాహము చేసుకునేవారు ఉన్నారా? అది లోకములో విడ్డూరముగా కనబడుతున్నది. అక్కన కానీ చెల్లిని కానీ వివాహము చేసుకునే యొక్క పరిస్థితిలో అది లోకములో విడ్డూరముగా కనబడుతున్నది. దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ గ్రంథములో మనము ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దీనిలో ఈ రాయబడిన యొక్క ఈ మాటలలో మనము చూచినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వర్లరా ముగ్గురును గూర్చి ఇక్కడ కనబడుతున్నది. ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు అబ్రహాం. ఈ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు వారు కానాను దేశానికి వచ్చారు. లోతు, అబ్రహాము, పనివారు, మందలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో కరువు వచ్చింది. అక్కడ ఎందుకంటే దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు, లోబడ్డాడు, విధేయత కలిగిన వాడై ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో కానాను దేశమును నేను నీకు ఇస్తున్నాను, నీ సంతతి వారికి అని వాగ్దానము చేశాడు దేవుడు. ఆ చేసిన యొక్క ఆ వాగ్దానమును అక్కడ నివసించుతుండగా ఆ ప్రాంతములో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువుని తప్పించుకొనటానికి అబ్రహాము తాను ఆలోచన చేసి పరిశీలించి ఎక్కడ సమృద్ధి అనే ఆహారం ఉంటున్నది అని గ్రహించి అబ్రహాము తెలుసుకున్న మాట ఏమిటంటే ఐగుప్తు దేశములో సమృద్ధిని యొక్క ఆహారము ఉన్నది, అక్కడ కరువు లేదు అని చెప్పి అనుకొని అక్కడికి బయలుదేరాడు.
బయలుదేరి వెళ్ళాడు, బాగానున్నది. అయితే దేవుని సన్నిధిలో ఈ అబ్రహాము తాను ఐగుప్తు యొక్క పొలిమేరులోనికి ప్రవేశించేసరికి అబ్రహాముకి ఒక ఆలోచన వచ్చినది. ఆలోచన వచ్చి తన భార్య అయిన శారాతో అంటాడు, శారా, నీవు చక్కని అందనివి, సౌందర్యవంతురాలు, రూపసివి, అందము గలదానివి అని నేను ఎరుగుదును అని అన్నాడు. మరల ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ అబ్రహాము, నిన్ను బట్టి నేను బ్రతకాలి అని చెప్పి అన్నాడు. ఈమె గారు ఆలోచన కలిగి ఉంది. నిన్ను బట్టి నేను బ్రతకాలి అని మాట పలికేసరికి ఆలోచన పడింది. కానీ మరలా అంటాడు అబ్రహాం గారు, ఈ ఐగుప్తు యొక్క ప్రజలలో ఎవరైనా నిన్ను అడిగితే ఇతను ఎవరు అని అడిగితే నా అన్నాన్ని చెప్పు, నన్ను అడిగితే నేను నా చెల్లులని చెబుతాను అని అన్నాడు. ఆ మాటను బట్టి ఈ శార యొక్క అందము, సౌందర్యము ఆ నోట ఈ నోట ఫరోరాజుకి తెలిసి, ఫరోరాజు ఏం చేశాడంటే ఆమెని తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో ఫరోతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా దాసుడైన అబ్రహాము యొక్క భార్యను నువ్వు ముట్టవద్దు, జాగ్రత్త, నీవు నీ రాజ్యము కూడా ఉండదు అని మాట్లాడాడు. పిలిపించి అబ్రహామును అడుగుతున్నాడు, ఫరో, నీవు ఎందుకు నాతో అబద్ధం చెప్పే ఈమె నీ భార్య అంట కదా అని చెప్పినప్పుడు, ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో మాట్లాడలేకపోయాడు. అయితే ఫరో దేవునికి లోబడ్డాడు. ఈ శారాన్ని పంపించాడు. ఆమెతో పాటు దాసి అయిన హాగర్ను కూడా పంపించాడు ఆమెకు పని చేయటానికి. హాగర్ను కూడా తీసుకుని కొంత ఆస్తిని ఇచ్చి, నా పొలిమేరు యొక్క ప్రాంతంలో నీవు ఉండటానికి వీలు లేదు గనక, నీవు గనక ఇక్కడ ఉంటే నీ దేవుడు నన్ను ఏదైనా చేయవచ్చు, అపాయము గనక నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోమన్నాడు. దేవుని సన్నిధిలో ఈ భార్య మీద ఆనుకున్నవాడు ఈ అబ్రహాము. ఆమె దూరమైపోయినది. ఒకటి, ఆమెకి అబ్రహాము ఎప్పుడైతే దూరమైపోయిందో తన భార్య వేదన పడినవాడు, దుఃఖపడినవాడు, దేవుని సన్నిధిలో ఎవరి మీద అయితే ఆనుకొని ఉండాలో, జీవించాలో అని చెప్పిన ఆమె దూరమైపోయినది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో అక్కడ దేవుడు అబ్రహాముని పరీక్షించటానికి ఈ కానాను దేశములో కరువు కలుగజేశాడు. ఆ కరువును కలుగజేసినప్పుడు అక్కడ నిలబడి, ప్రభా, ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది అని అబ్రహాము ప్రార్థన చేయలా. ఆ కరువును తప్పించుకునటానికి ఐగుప్తు యొక్క దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. విశ్వాసి యొక్క జీవితములలో కూడా అబ్రహాము లాంటి వారు మనము కూడా, ప్రియమైన వర్లరా, ఒక వ్యాధి కానీ, ఒక బలహీనత కానీ, ఒక శోధన కానీ, ఒక కరువే కానీ ఏదైనా వచ్చినప్పుడు విశ్వాస యొక్క జీవితములలో నుండి జారిపోయే వారముగా మనం కనబడుతున్నాం. జారిపోయి లోకములో
పడిపోయేవారుగా కనబడుతూ ఉంటున్నాం. అబ్రహాము అలాంటి జీవితములలో తన భార్య మీద ఆనుకున్నవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వర్లరా, అలాగున ప్రయాణము చేస్తూ అబ్రహాము గెరారు అనబడిన యొక్క ప్రాంతానికి వచ్చాడు. గెరారు అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గెరారు రాజైన అబీమెలెకు ఈ శారాయిని చూచి ఆమె యొక్క అందమును చూచి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ గెరారు రాజైన అబీమెలెకుతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రియమైన వర్లరా, అబ్రహాముని పిలిపించి ఆ అబీమెలెకు అడుగుతున్నాడు. ఎందుకనంటే ఈమె నీ చెల్లెలన్నావు, కానీ ఈమె నీ భార్య అంట కదా. చూద్దాం, చూడండి. ఆది కాండము 20వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. అబ్రహాము ఈ స్థలమందు నా భార్య నిమిత్తము నిన్ను చంపుదురని నేను చేర్చి తిని, అంతేగాక ఆమె నా చెల్లులన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమవుతుంది? శారా ఏమవుతుంది చెప్పండి? చెల్లులు. అంటే తెరాహుకి 2 భార్యలు. ఒక భార్యకి పుట్టినవారు అబ్రహాము, నాహోరు, హారాను, 3 కుమారులు. ఇంకొక భార్యకి పుట్టినవారు శారా. ఇంకొక భార్యకి పుట్టినది ఇంకెంతమంది ఉన్నారో పరిశుద్ధ గ్రంథములో రాయబడాల, కానీ శారాను గురించి మాత్రమే వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు అబ్రహాముకి శారా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చెల్లులు అన్నమాట. ఏమండి? మరి చెల్లుల్ని ఎట్లా చేసుకున్నాడు? చేసుకోవచ్చునా అంటే అది ప్రియమైన వర్లరా నిష్కళంక యుగము. ఆ నిష్కళంక యుగములలో అక్కడ ఏమీ కూడా కనబడాల. దేవుడు వివాహమును ఆమోదించాడు. అయితే ఇంకొక విషయాన్ని గమనించుదాం. మరి కయ్యోను భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుండి వచ్చింది? ఆమె కయ్యోను భార్య. కయ్యోను తన భార్యను కూడినప్పుడు కుమారుని కని ఆ కుమారుడికి హానోక్ అని పేరు పెట్టాడు. మరి కయ్యోను భార్య ఎక్కడి నుండి వచ్చింది? గమనించండి. ఎందుకనంటే దేవుడు నీవు దేశదిమ్మరవై తిరుగుదువుగాక అని మాట్లాడాడు. పారిపోయి ఏదైనా తోటల నుంచి తూర్పు వైపుకి వెళ్ళిపోయాడు. నోదు దేశంలో కాపురం ఉండెను అని వ్రాయబడి ఉన్నది. నోదు దేశంలో కాపురం ఉన్నారంటే అక్కడ ఇంకొక జాతి వారు ఉన్నట్లుగా కనబడుతున్నది. అక్కడ వారిని కయ్యోని వివాహము చేసుకున్నాడు అని అర్థం కనబడుతున్నది. మరి ఇంకొక సంతతి ఉన్నారా? ఎందుకనంటే మరి ఒక మాటను మనం ఆలోచన చేస్తే ప్రియమైన వర్లరా, మందిరములో ఉన్నవారు బయట ఉన్నవారు కూడా ఈ మాటలను జాగ్రత్తగా వినండి. నిద్రపోవద్దు. ఏమండి? ఈ మాటలను దేవుడు ఎందుకు ఈ విధముగా వ్రాయించి ఉన్నాడో ఆలోచన చేసుకుందాం. కయ్యోను ఏదేను తోటకి తూర్పు వైపుకి వెళ్ళి నోదు దేశములో కాపురము ఉండెను అని వ్రాయబడి ఉన్నది. అంటే అక్కడ ఇంకా ఆదాము కాకుండా ఇంకేమైనా ప్రజలు ఉన్నారా అంటే అపోస్తుడైన పౌలు భక్తుడు వ్రాస్తున్న యొక్క
కొరింథీ యొక్క సంఘములలో మనము చూసినప్పుడు ఆదామును మొదట జీవించి యొక్క ప్రాణిగా కనబడుతున్నాడు. అంటే దేవుడు తన చేతులతో బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును బోదగా నరుడు జీవాత్మాయను. గమనించండి. ఇంకా ప్రియమైన వారలారా, ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి వెళ్ళాలంటే 7 పాయింట్లు ఉన్నాయి. అది కూడా చూద్దాం, వినండి. దేవుని సన్నిధిలో అబ్రహాము ఎవరిని వివాహం చేసుకున్నాడు చెప్పండి? ఎవరిని? శారాయిని వివాహము చేసుకున్నాడు. శారా ఏమవుద్ది? ఏమని చెప్పండి, ఏమవుద్ది? చెల్లెలు. మరి కయ్యోను భార్య ఎవరు అంటే, గమనించండి, ఈ పౌలు గారు చెప్పిన యొక్క మాటను బట్టి ఆలోచన చేస్తే ఆదాము తర్వాత మరలా ఇంకెవరు కూడా దేవుడు సృజించలేదు గనక ఆదాము తర్వాత ఎవరు? దేవుడు అవ్వమ్మనే సృజించాడు. ఆ అవ్వమ్మ యొక్క అందమును చూచి ఆ అవ్వమ్మను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. దేవుడు నాకు ఒక కుమారుని దయచేసెను అని ఆమె మాట్లాడినది. ఆ కుమారుడికి కయ్యోనని పేరు పెట్టినది. మరల కుమారుని కన్నది. ఆ కుమారుడు హేబేలు. గమనించండి. మరి దేవుని యొక్క మాటలలో మనము చూసినప్పుడు ప్రియమైన వర్లరా, అక్కడ ఆదాము తర్వాత మరల ఇంకెవరిని కూడా దేవుడు సృజించలేదు. అయితే మరి కయ్యోని యొక్క భార్య ఎవరు? దాని సంగతి పక్కన పెట్టండి. దేవుడు బొమ్మని చేశాడు తన స్వరూపమందు. ఏమండి? వాని నాసికారంధ్రములలో జీవవాయువోదగా నరుడు జీవాత్మాయను. ఏమండి? జీవము ప్లస్ ఆత్మ వచ్చింది. చలించి ప్రాణిగా మారాడు ఆదాము. ఆ ఏదైనా తోటలో దేవుడు అన్నిటిని కలుగు చేశాడు. అయితే జంతువులు పక్షులు అన్నిటిని కూడా ఆదాము ఎదుటికి వచ్చినప్పుడు ఆదాము వాటికి అనేకమైన పేర్లు పెట్టాడు. కానీ ఆదాముకి సాటి అయిన సక్కారి లేదు. సక్కారిగా లేకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆదామును గాఢ నిద్రను కలుగు చేశాడు. ఆ గాఢ నిద్రను కలుగు చేసినప్పుడు ఆదాములో ఒక ఎముక మాంసమును తీసి స్త్రీనిగా నిర్మించాడు. నిర్మించి ఆదాము ఎదుట పెట్టాడు. ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నుండి మాంసము తీయబడినది గనక ఈమెకి నారి అని పేరు పెట్టాడు. నారి అంటే ఆడది అని అర్థము. ఏమండి? ఇప్పుడు ఆదాము యొక్క భార్య ఏమవ్వాలి చెప్పండి? ఆదాము యొక్క భార్య ఏమవ్వాలి? చెల్లులో అవ్వాలి. ఎందుకని? తన శరీరములో నుండి మాంసము ఎముకను తీశాడు గనక శరీరములో నుండి వచ్చినది గనక చెల్లులు. ఏమని? అలాంటిది ప్రియమైన వర్లరా, మరి కయ్యోను భార్య ఎక్కడి నుండి వచ్చింది అంటే నోదు అనగా అర్థం ఏమిటంటే దేశ దిమ్మరి అని అర్థం. ఎబ్రీ యొక్క భాషలో దేశ దిమ్మరికి నోదు. అయితే దేవుని సన్నిధిలో నోదు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేను అంటున్నాడు. అంటే దేవుడు ఆ కయ్యోనుని శపించి వేసి ఉన్నాడు గనక దేశ దిమ్మరవై తిరుగుదువు అని మాట్లాడాను. అంటే ఇప్పుడు మీరు గమనించండి, కయ్యోను యొక్క సంతతి వారు ఉన్నారా అంటే ఇప్పుడు ఉన్నారు. కయ్యోను సంతతి వారు ఎవరు? వాళ్ళు ఎవరిని?
అటు ఇటు ఏమంటే ఆవులను తోలికెళ్ళి అక్కడిక్కడ మేపేవాళ్ళు. ఒక చోటన ఉండరు, ఒక గ్రామంలో వాళ్ళు ఉండరు. ఏమండి అలాంటి వారు అన్నమాట. గనుక దేశ దిమ్మరవై నీవు తిరుగుదువు గాక అని మాట్లాడాడు. గనుక ప్రియమైన వర్లరా, ఈ కయ్యోను తన భార్యను, అంటే ఆదాము తర్వాత కయ్యోను హేబేలు పుట్టిన తర్వాత 70 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. ఆ 70 సంవత్సరాలలో ఇంకా కుమార్తెలు పుట్టారు. ఈ 70 సంవత్సరాల యొక్క వయసు కలిగిన తర్వాత షేతు పుట్టాడు. గమనించండి, ఆ షేతు యొక్క కుమారుడు ఎనోషు. ఆ ఎనోషు యొక్క అతని దగ్గర నుంచే యెహోవా నామమున ప్రార్థన చేయటము ప్రారంభమైనది. గమనించండి, అంటే హేబేలుకి షేతుకి మధ్యలో 70 సంవత్సరాల వ్యవధి ఉన్నది గనక, ఆ వ్యవధిలో ఉన్న టైములలో ఆదాము గారికి కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలలో ఒక ఆమెని వివాహము చేసుకున్నాడు గనక కయ్యోను తన చెల్లెల్ని వివాహము చేసుకున్నాడు. అలాగే అబ్రహాము గారు కూడా ఏం చేశారంటున్నారంటే తన చెల్లెల్ని వివాహము చేసుకున్నాడు. అది నిష్కళంక యుగము. ప్రియమైన వర్లరు గమనించండి, మనసాక్షి యొక్క యుగము ఇసాకు యొక్క కాలము దగ్గర నుండి వచ్చింది. ఆ తర్వాత మేనమామల యొక్క కుమార్తెలను వివాహము చేసుకునే యొక్క వరుస యాకోబు దగ్గర నుంచి ప్రారంభమైనది. అది ఏమంటున్నాడంటే ప్రియమైన వర్లరా, సహోదరి అని అర్థముగా కనబడుతున్నది. గనక దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ఈ సహోదరి యొక్క అనుభవంలో నుంచి ఏ అనుభవంలోకి రావాలి? ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావాలి. ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావాలంటే ప్రియమైన వర్లారా, దేవుని సన్నిధిలో మొదటగా ఏమై ఉండాలంటున్నాడంటే దాసుడుగా కలిగి ఉండాలి. ఏమండి, దాసుడు అంటే ఏమిటి చెప్పండి? దాసుడు అంటే అర్థం ఏమిటి అంటే నౌకరు. దాసుడనగా నౌకరు. ఏమండి, యజమానుని దగ్గర పని చేసినప్పుడు ఆ పని చేసేవాడిని పనివాడు అంటారు, దాసుడని కూడా అంటారు. అయితే ప్రియమైన వర్లారా, ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తే, పాపము చేయవు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే త్రాగుడికి అలవాటైన వాడు ఏమై ఉన్నాడంటే దానికి దాసుడైపోయాడు. సిగరెట్లు కానీ ప్రియమైన వర్ల తాగుడు కానీ మానలేని యొక్క పరిస్థితులు ఎవడైతే ఉన్నాడో వాడు దాసుడు. ఆ దాసుడి యొక్క జీవితంలో లోకములో నుంచి నీవు బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏమై ఉండాలంటున్నాడు? దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లారా, మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యములో ప్రియమైన వర్లారా, క్రైస్తవ యొక్క జీవితములలో ఆ లోకములో నుంచి నీ బయటకు వచ్చినప్పుడు ఆ దాసుడి యొక్క మొట్టమొదటి యొక్క మెట్టుగా కనబడుతున్నది. దాని నుండి రెండవ యొక్క మెట్టులోనికి రావాలి. ఆ రెండవ యొక్క మెట్టు రక్షణ మెట్టు. ఆ రక్షణ మెట్టు అది ఎక్కడ దొరుకుతుంది? అది రక్షణ అంటే ఏమిటి? ఒక వ్యక్తి అపాయములో ఉన్న వాడిని అతనిని కాపాడగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అతను రక్షకుడుగా కనబడుతున్నాడు. అంటే పాపములో మనము జీవించుతున్నప్పుడు ఆ పాపమును పరిహారము చేయటానికి ప్రియమైన వర్లరా, రక్షకుడైన క్రీస్తు వారు వచ్చారు. ఆయన మనందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన రక్తమును చిందించిన వారుగా కనబడుతున్నారు. గనక ఆ రక్తమును చిందించిన వారి యొక్క విషయములలో
మనము చూచినప్పుడు ప్రియమైన వారలారా, పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసంగం చేసినప్పుడు అక్కడ కూడుకున్న వారు అంటారు, అయ్యా మేమేమి చేయాలి అంటే పేతురు గారు చెప్పిన ప్రసంగానికి వారు హృదయంలో పడవబడినది, గుచ్చుకున్నది. అప్పుడు పేతురు గారు అంటారు, మారు మనసు పొందండి. రెండవది పాపక్షమాపణ కలిగి ఉండండి. మూడవది బాప్తిస్మము పొందండి. నాలుగవది పరిశుద్ధాత్మ అనబడిన వరమును పొందాలి. అంటే దాసుడుగా ఉన్నవాడు, ఆ దాసత్వములో నుంచి బయటికి వచ్చినవాడు రక్షణ యొక్క మెట్టు కలిగిన వారుగా ఉండాలి. ఆ రక్షణ ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించేవారుగా కనబడుతున్నారు. ఆ రక్షణను అనుగ్రహించటానికి క్రీస్తు వారు ప్రియమైన వారలారా, ఆయన ముందు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు 40 రోజులు ఆ తర్వాత ఆయన సాతానుని ఎదిరించాడు. బాప్తిసం పొందే సమయములలో ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఆ క్రీస్తు వైపు చూచి, ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు అంటారు నీవు మెస్సయ్యా అని అంటే, నేను మెస్సయ్యని కాదు, మరి ఎవరు, ఆయనకు దోతవా నువ్వు అని అడుగుతారు. దానికి యోహాను అంటాడు, ఆయన చెప్పులను కూడా విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ ఆ మెస్సయ్య ఎప్పుడో వచ్చాడు కానీ మీరు గమనించలేకపోయారు అని చెబుతున్నాడు. అట్లా చెబుతుండగా ఆయన మన మధ్యకే వస్తున్నాడు అని చెబుతున్నప్పుడు ఆ వైపుకు చూచారు అక్కడ ఉన్న ప్రజలు. చూచినప్పుడు ఈయన మెస్సయ్య అని యోహాను మాట్లాడాడు. ఇప్పుడు యూదులందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే యోహాను దగ్గరకు వచ్చి, యోహాను నాకు కూడా బాప్తిస్మము ఇమ్మన్నారు. యోహాను అంటాడు, ప్రభా నీ చేత పొందవలసినది నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలా అన్నాడు. ఈ కార్యమును ఇలాగున జరగనిమ్మన్నాడు. అనేసరికి క్రీస్తు వారు బాప్తిస్మం పొందారు. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళు సీమోను అనబడిన వ్యక్తి, జబదెయ కుమారుడు సీమోను, తర్వాత ఆంద్రయ, వీళ్ళు ఉండి నీవు మెస్సయ్య అని అడిగినప్పుడు ఆయన మాట్లాడాల, ప్రభా నీ వెంట మేము కూడా వస్తామనన్న, మీరు నా వెంట రావద్దు, ఇంకా నేను చేయవలసిన కార్యము ఉన్నది, ఆ తర్వాత నేను మిమ్మలను పిలుస్తానన్నాడు. అన్నప్పుడు ఆయన కొండకి వెళ్ళారు. 40 దివారాత్రములు క్రీస్తు వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన చేసి సాతానుని జయించి తిరిగి వచ్చి ఏం చేశారంటే, ఆయన తిబేరియా సముద్రము దగ్గరికి, గలిలయ సముద్రము దగ్గరికి వెళ్ళి ఆ వలలను బాగు చేసుకుంటున్న వారిని, కడుగుతున్న వారిని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్నగా చేస్తాను, మీరు నన్ను వెంబడించుడి అని మాట్లాడారు. అంటే అది 3వ మెట్టు. మీరు గమనించండి, మొదటి మెట్టు దాసుల యొక్క మెట్టు రావాలి, రెండవది రక్షణ మెట్టు కలిగి ఉండాలి, మూడవది శిష్యత్వము కలిగిన యొక్క మెట్టు ఉండాలి. అంటే శిష్యత్వం అని అంటే శిష్యరేఖము చేసేవాడు. అంటే మోషే దగ్గర పరిచర్య చేసినది నూను కుమారుడైన యెహోషువ చేశాడు. అలాగే ప్రియమైన వారలారా గమనించండి, దేవుని సన్నిధిలో ఏలియా గారు దగ్గర ఎలీషా శిష్యరకము చేశాడు.
ఎలీషా దగ్గర గెహాజీ చేశాడు. అంటే అది శిష్యరకముగా కనబడుతున్నది, పరిచారకులుగా కనబడుతున్నారు. అలాగే ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా మనము చూసినప్పుడు క్రైస్తవ యొక్క జీవితములలో మనము చూస్తే ఏం చేయాలంటున్నాడంటే శిష్యరకముగా కలిగి ఉండాలి. అంటే శిష్యరకముగా కలిగి ఉండాలంటే ప్రవక్తల దగ్గర, సేవకుల దగ్గర పరిచర్య చేసేవారుగా ఉండాలి. అలాగున పరిచర్య చేయగలిగిన వారుగా ఉన్నప్పుడు అది కష్టమే కానీ, శ్రమే కానీ, బలహీనత కానీ వచ్చినప్పుడు నిలబడాలి. ప్రియమైన వారు నిలబడలేని వారుగా కనబడుతున్నారు. ఎందుకనంటే గత దినాలలో ప్రియమైన వారులారా, సేవకుడు దగ్గర ఉండి పరిచర్యలు చేసి అనుభవాలు పొంది దేవుని సన్నిధిలో పరిచర్యలు వాడబడిన వారుగా కనబడుతున్నారు. కానీ ఈ రోజుల్లో సేవకుడు దగ్గర ఉండి పరిచర్య చేసి దేవుని సన్నిధిలో సేవకుడు చెప్పిన దానిని ప్రతి దానిని కూడా వినే యొక్క పరిస్థితుల్లో లేరు. వెంటనే నేను సేవకుడుగా తయారవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. గనక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు రక్షణ పొందినవాడుగా ఉంటున్నావో దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేయటానికి ఉండాలి. యేసుక్రీస్తు వారి దగ్గర పరిచర్య చేయటానికి దేవుడు తన శిష్యులను పిలుచుకున్నవారుగా కనబడుతున్నారు. గనక ప్రియమైన వారులారా, ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఆయన ఇంకొక మాటను తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే, వారితో నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుతాను, ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెబుతూ, నేను మిమ్ములను అపోస్తులుగా పిలుస్తున్నాను. నేను అపోస్తుడును గనక మీరును అపోస్తులు. గనక నేను ఏ రీతిగా నేను మిమ్మల్ని పంపించుతున్నానో మీరును అలాగుననే ఉండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని మాట్లాడుతున్నాడు. ఆ సందర్భములో ప్రియమైన వారులారా, ఈ అపోస్తుల యొక్క ఆత్మను కలిగిన వారు గమనించండి. ఒకటి ఏమంటున్నాడంటే, ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావాలంటే మొదటగా దాసుని యొక్క మెట్టు కలిగి ఉండాలి. రెండవది ఏమై ఉండాలంటున్నాడంటే రక్షణ మెట్టు కలిగి ఉండాలి. మూడవది శిష్యుల యొక్క మెట్టు కలిగి ఉండాలంటే పరిచారకులుగా కలిగి ఉండాలి. నాలుగవది అపోస్తులుగా కలిగిన వారుగా ఉండాలి. అయితే ఐదవది స్నేహితు యొక్క మెట్టు అంటున్నాడు. దేవుని సన్నిధిలో యోహాను సువార్తలో 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు యజమానుడు చేయు దానిని ఎరగడు గనక నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే స్నేహితులు అనబడిన యొక్క ఆ మెట్టులోనికి ప్రియమైన వారులారా, ఆపదలు వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునేవాడు కనబడతారు. కొంతమంది స్నేహితులు పారిపోయేవాళ్ళు కనబడుతూ ఉంటారు. గమనించండి. కానీ దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారులారా, మనము ఎలాంటి వారుగా ఉండాలంటున్నాడంటే స్నేహితులుగా మనము దేవునికి మనకి సంబంధము కలిగిన యొక్క విధానములో మనం ఉండాలి. నేను ఇంకా దాసుడుగానే ఉంటాను అంటే ఇంకా నేను లోకములోనే ఉంటానంటే చలదు. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, బలారాధన పాలు పంపులు పొందుతున్నావు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ అనుభవంలోనికి రావాలి? స్నేహితుల యొక్క అనుభవంలోనికి రావాలి. స్నేహితుల యొక్క అనుభవంలోనికి
రావాలంటే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధులు వచ్చిన తర్వాత సహోదరు యొక్క మెట్టులోనికి రావాలి. సహోదరు యొక్క మెట్టులోనికంటే అర్థం ఏమిటి? సహోదరుడంటే అర్థము ఏమిటంటే తమ్ముడు లేక అన్నయ్య, అలాంటి యొక్క సహోదరుడు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియకి, యేసేపులకి ఇంకా బిడలు పుట్టారు. బిడలు పుట్టినప్పుడు ఈయన 12వ సంవత్సరం ఏటలో దేవాలయం దగ్గర ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళారు. క్రీస్తు వారు రాకపోయేసరికి మరలా వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ఉన్నారు. లోపలికి వాళ్ళు వెళ్ళలా. ఎవరో తల్లి వెళ్ళలా, యేసేపు వెళ్ళలా, వాడు పుట్టిన బిడ్డలు కూడా వెళ్ళలా. వెళ్ళకపోయేసరికి బయట నుండి వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, అయ్యా ప్రభు, బయట నీ సహోదరులు నిలబడి ఉన్నారు అని మాట్లాడారు. మాట్లాడినప్పుడు క్రీస్తు వారు అంటున్నారు, నా తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చటానికి నేను నా తండ్రి యొక్క పనిలో నేను ఉన్నాను. నా సహోదరులు ఎవరు? నా తండ్రి పంపిన యొక్క మాటను బట్టి ఆయన పరిచర్యలో నేను ఉన్నాను. నా మాటలు ఎవరైతే వింటున్నారో మీరే నా సహోదరులు అని మాట్లాడారు. బయట ఉన్నవాడు నా సహోదరులు కానే కాదు. నా మాట విని అనుసరించి నడవగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారే నా సహోదరులు అని మాట్లాడారు. అలాగున దేవుని యొక్క మాటలు విని దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళ నడిచేవారు ఎవరైతే ఉన్నారో వారే ప్రాణేశ్వరి. మీకు క్లుప్తంగా చెబుతున్నా, ఎక్కువగా వీటిని గురించి 7 మెట్టుల గురించి ఎక్కువ నేను మాట్లాడటంలా సమయం లేదు గనక గమనించండి ప్రియమైన వాళ్ళరా. ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావటానికి ఈ 6 మెట్టులు కలిగి ఏం చేయాలి? నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాడో, నిన్ను దర్శించాడో ప్రియమైన వాళ్ళరా, అప్పుడే దేవుడు మనతో మాట్లాడేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఆయన తెలియజేసిన యొక్క ఈ మాటను బట్టి మైలవరములో ఉన్న యొక్క ఇందుపల్లి ఇస్రాయేలు గారు వ్రాసిన యొక్క పాట, ఆహా ఎంత భాగ్యమో మహోన్నతుని సంఘము, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా, అందాలలో బల్లే చంద్రుని మించావో, పందాలలో ఎంతో ముందే ఉన్నావో, అందాలలో బల్లే చంద్రుని మించావో, పందాలలో ఎంతో ముందే ఉన్నావో, నిందలు పోయాయి చిందులు వచ్చాయి, నిందలు పోయాయి చిందులు వచ్చాయి, అందాల యేసును చేరే సుందరి వయ్యావో, అందాల యేసును చేరే సుందరి వయ్యావో, ఆహా ఎంత భాగ్యమో మహోన్నతుని సంగమో, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా, యేసు ప్రభు నీతో గుసగుసలాడావో, ముసుగోలో పల్ల నీవో ముసిముసి నవ్వావో, యేసు ప్రభు నీతో గుసగుసలాడావో, ముసుగోలో పల్ల నీవో ముసిముసి నవ్వావో, అసలే నీ అందం పసితనమే చెబుతుంది, అసలే నీ అందం పసితనమే చెబుతుంది,
మోసాలు లేని ప్రేమ నీకు బంధము, మోసాలు లేని ప్రేమ నీకు బంధము. ఆహా ఎంత భాగ్యము, మహోన్నతుని సంగము, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా, సహనము కలిగి యేసుతో ఉన్నావో పెళ్ళి కూతురా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తున్నాడు, అంటే పరలోకములో నుండి వస్తున్నాడు. పెండ్లి కుమార్తె గదిలో నుండి వచ్చుచున్నది. యోవేలు భక్తుడు మాట్లాడుతున్నాడు. గనక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవేం చేయాలంటున్నా చెప్పండి? పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే యొక్క మెట్టు కలిగిన వారుగా ఉండాలి. ఆ కలిగిన వారుగా ఉండాలంటే ఏమి ఉండాలి? నీవు తైలము రాసుకోవాలి, స్నానము చేయాలి, ఏమని వస్త్రాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుడిచ్చిన యొక్క ఆభరణాలు కూడా నీవు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి నీవు సుందరగా ఉండాలి. సుందరగా నువ్వు ఎప్పుడైతే కనబడుతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. గనక మనమందరము కూడా ప్రియమైన వారు, స్త్రీలే కానీ పురుషులే కానీ అందరూ దేవుని యొక్క బిడ్డలు. ఆ బిడ్డల కొరకు, ఆ సంఘము కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. గనక దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు మనమందరము కూడా ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావాలి. అది ఏమంటున్నాడు? నా సహోదరి ప్రాణేశ్వరి అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి వచ్చిన వారుగా ఉంటారో వారు గోధుమ యొక్క రాశిలో ఒక గట్టి గింజగా వారు ఉంటారంటున్నాడు. గనక ప్రియమైన వారలారా, మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఈ ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావటానికి ఎన్ని మెట్టులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 7. ఏమిటి చెప్పండి? 7 ఏమిటి? 1 దాసుని యొక్క మెట్టు, ఆ తర్వాత రక్షణ యొక్క మెట్టు, 3వది శిష్యుల మెట్టు, 4వది అపోస్తుల మెట్టు, 5వది స్నేహితుల మెట్టు, 6వది ఏమని సహోదరుల మెట్టు, 7వది ప్రాణేశ్వరి యొక్క మెట్టు. ఎప్పుడైతే ఈ 7 విధాలని యొక్క మెట్టులను కలిగిన వారుగా ఉంటారో ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము పైకి ఎక్కాలండి, నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన మెట్లు ఉంటాయి. ఏమని అటు ఇటు గనక కదిలినట్టుగా ఉంటే పైకి ఎక్కితే పడతామేమోనని భయం అన్నమాట. ఏమని అలాగే దేవుని యొక్క రాజ్యములో ఆ పెండ్లి కుమారుడి యొక్క వరుసలోనికి మనము వెళ్ళాలంటే ఏమై ఉండాలంటున్నాడు చెప్పండి? ఈ 7 రకాల యొక్క మెట్టుల యొక్క అనుభవాన్ని పొందిన వారే ప్రాణేశ్వరి. ప్రియమైన వారలారా, ఆ విధముగా మనము కలిగి ఉండాలి. ఎందుకనంటే మీరు గమనించండి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో కొన్ని మర్మాలతో ఉన్న యొక్క మాటలు ఈ దినాల్లో సేవకులు చెప్పరు, వాళ్ళకి అర్థం కాదు, చెప్పలేరు కూడా. ఎందుకనంటే వాళ్ళు పై యొక్క మాటలు ఏమని గచ్చిపోత వంటి యొక్క మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ప్రియమైన వారు గమనించండి, లోతైన యొక్క అనుభవములో రావాలంటే పరమగీత గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, రూతు గ్రంథం, ఈ గ్రంథాలు అనేకమైన మర్మాలతో ఉన్న యొక్క మాటలు. ఈ మాటలన్నీ కూడా నేర్చుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారే ప్రాణేశ్వరి యొక్క అనుభవంలో అనుకుంటారు. ప్రియమైన వారలారా, నేను ఇంకా దాసుని యొక్క రూపంలోనే ఉంటాను అంటే ఇంకా లోకములోనే ఉంటాను, లేదా పాలు త్రాగేవారుగానే ఉంటాను. పాలు తాగేది ఎవరో? చిన్నబిడ్డలు. ఏమండి? ఆ చిన్నబిడ్డలు పాలు తాగేవాళ్ళు.
ఆ చిన్న బిడ్డలు పాలు తాగే వాళ్ళేగానే ఉంటారు, కానీ నేను ఇంకా ఉంటాను, అట్లాగైనా ఉంటాను, జీవిస్తాను అని అంటే నువ్వు ఇంకా రాకడలో నీకు ఎత్తబడగలిగిన యొక్క వరుసలో ఉండాలంటే దాన్ని వదిలిపెట్టాలి. నామకార్థ క్రైస్తవిక జీవితమును వదిలిపెట్టేయాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించాలి. గనక ఆలోచన చేయండి ప్రియమైన వారలారా, 7 విధాల యొక్క మెట్టులను పొందగలిగినప్పుడు ప్రియమైన వారలారా పెళ్లి కుమార్తె యొక్క వరసలోకి నీ వెళ్ళగలవంటున్నాడు. అలాంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకనంటే ఇలాంటి ప్రసంగాలు మరలా మీకు దొరుకుతాయో దొరకవో నాకు తెలియదు. చెప్పేవాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా తెలియదు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఎక్కువగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గించేశా. ఎందుకనంటే జనవరి నెల నుంచి జూన్ నెల వరకు ఒక్క శనివారం రాత్రి ఆరాధన చూసుకునేవాడిని, ఆదివారం చూసుకునేవాడిని, ఆ తర్వాత వెళ్ళిపోయేవాడిని. ఖాళీగా ఉండకుండా సభలకు వెళ్ళిపోయేవాడిని. చాలామంది కృష్ణా జిల్లాలో పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను గమనించాను, తెలుసుకున్నా. ఇక ఆ సభలన్నీ కూడా ఆఫ్ చేసేసుకున్నా. ముందు సంఘాలను బలపరచాలి, దేవుని వైపుకి త్రిప్పాలి. సరైన దేవుని వర్తమానము లేదని గ్రహించాను. గనక ప్రియమైన వారలారా, నేను కోరేది ఒకటే, నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు, లోకములో నీవు జీవించొద్దు. గనక ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ప్రాణేశ్వరి యొక్క మెట్టి యొక్క అనుభవంలోనికి రావాలని కోరుచు దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనము స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో విన్న వర్తమానమును ప్రభా, నీ సన్నిధిలో ప్రభా ఒక్కొక్కరు హృదయములో ప్రభ నాయన నిలిచినట్లుగా మీరు సహాయం చేయండి అయా. నీ సన్నిధిలో ప్రభ నాయన మా జీవితంలో ప్రభ సహోదరి యొక్క అనుభవంలో నుంచి ప్రాణేశ్వరి యొక్క అనుభవంలోనికి రావాలంటే 7 మెట్టుల యొక్క అనుభవాలు కనబడుతున్నవి. అవన్నిటిని కూడా ప్రభ నాయన ధ్యానించి పెళ్లి కుమార్తె యొక్క వరుసలో మేము ఉండేటట్లుగా సహాయం చేసి మీరు నడిపించము. మీరు దీవించి మీ తోడుగా మీరు కాపుదల ఖాయం. ప్రేమస్వరూపుడమైన మా తండ్రి, నీ సన్నిధిలో ప్రభ నాయన ఈ దూరశ్రేణి యంత్రము ద్వారా విన్నవారు, ఆయా సంఘములో ఉన్న విశ్వాసులు కూడా విన్నవారు హృదయాలలో ప్రభ నిలిచి ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి మీ దీవించి మీ తోడుగా మీరు కాపుదల ఖాయం. ప్రేమగల మా తండ్రి, నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభుని యందు నమ్మకము కలిగిన వారు ఉండేటట్లు మీరు సహాయం చేయము. నీ శరీరములోనికి అయా నీ రక్తములోనికి మేము వెళ్ళబోతుండగా అయోగ్యులముగా లేకుండా యోగ్యులముగా నీ సన్నిధిలో ప్రభా నీ మేము కలిగి ఉండేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించము. మీరు దీవించి మీ తోడుగునము అయా. నీ సన్నిధిలో ప్రభ నాయన భోజనం ఏర్పాట్లు చేసిన యొక్క మీ దాసులు ప్రభ నాయన యేసురత్నం గారిని అయా, తన భార్యని ప్రభ ఇచ్చిన ప్రభ, కుమారుని ప్రభ, కుమార్తెలను ప్రభ, అల్లులను ప్రభ అయా, మనవాళ్ళని నాయన మనవరాలను కూడా మీ దీవించము. నీ సన్నిధిలో ఎవరు కూడా బలహీనగా లేకుండా ఆరోగ్యంతులుగా చేయము. అలాగే నీ సన్నిధిలో ప్రభ కోడలు గారిని కూడా మీ దీవించము. నీ సన్నిధిలో బిడ్డలు ప్రభ సంతానం కలిగేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించము. నీకు ఇష్టలుగా ప్రార్థన పరులుగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయము. మా సంఘములో ప్రభ సంతానము లేకుండా కొదువుగా ఉన్న వారు కూడా సంతానం కలిగేటట్లుగా మీరు సహాయం చేసి మీరు నడిపించము. నీ సన్నిధిలో భోజన పదార్థాలను ఉపకార గ్రంథములు లెక్కించుకొని 30దంతులుగా 60దంతులు 100అంతులుగా ఫలించేటట్టుగా మీరు సహాయం చేసి మీరు నడిపించి మీ దీవించి మీ తోడుగుండమని కాపుదల ఖాయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక త్రియొక్క దేవుడు సదాకాలము దేవుడు మనకి తోడైండుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.